హాయ్ హలో వెల్కమ్ టు పార్త్ మ్యాచ్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చికెన్ కర్రీతో మీ ముందుకు రాబోతున్నాను. చాలా రోజుల నుండి నేను ఒక కర్రీ చేసి అంటే యూట్యూబ్లో పెట్టాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. మన చేత ఒక కర్రీ చేస్తే ఎలా ఉంటుంది ఏంది అనేసి ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దామా, లెట్స్ గో. చికెన్ అయితే రెడీ ఉంది, మరి కర్రీ చేసుకుందాం. చికెన్ అయితే కడగడం అయిపోయింది. నా స్టైల్ ఏంటంటే ఫస్ట్ కలిపెట్టుకుంటా, మసాలా, గరం మసాలా, కారపొడి అన్ని కలిపెట్టుకుంటా. కలిపెట్టుకుని ఒక సైడ్ పెట్టేసుకొని ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కలిపెట్టుకుందాం. మన చికెన్ కావాల్సిన పసుపు, ఉప్పు, ఆవాలు ఉన్నాయి కానీ అవి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కారపొడి ఇవన్నీ చికెన్లో వేసేసి కలిపేసుకుందాం. కారపొడి వేసుకుంటున్నా, మనం తగినంత వేసుకోవాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసి పెట్టుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాల పాటు మనం పక్క పెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకునేంత లోపు 10 నిమిషాలు కంప్లీట్ అయిపోద్ది. చికెన్ కావాల్సిన టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. కొత్తిమీర కట్ చేసుకుంటున్నా. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకు ముందుకు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పక్క పెట్టుకున్నాం కాబట్టి అది కూడా 10 నిమిషాలు అయిపోయింది. మనమైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. బౌల్ పెట్టేసుకుందాం, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే గరం అయింది. మసాలా దినుసులు అయితే వేసేద్దాం. బగారా వేసుకుందాం, ఒక 2 వేసుకుంటే సరిపోద్ది. పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ పోప్కి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కరివేపాకు అయితే వేసుకున్నాం, మంచిగా గోలినాయి. చికెన్ వేసేసుకుందాం. ఇక చికెన్ వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. నూనె మొత్తం పట్టాలి చికెన్కి. పట్టిన తర్వాత క్యాప్ పెట్టేసుకుందాం. చిన్న మంట పెట్టుకొని ఉడికేదాకా ఒక 10-15 నిమిషాలు ఉడికేదాకా వెయిట్ చేద్దాం. మూత పెట్టి అయితే 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసేసి కలుపుకుందాము, ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. సో కలర్ అయితే బాగుంది ఫ్రెండ్స్, మంచి రంగు వచ్చేసింది. కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం. 50% అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇంకో 50% ఉడకాలంటే మనం మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని 10 నిమిషాలు వేడి చేద్దాం. చికెన్ అయితే 90% ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసేసుకున్నాం. టమాటా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 90% అయితే ఉడికింది. ఒక 10% ఈ టమాటాతోని ఉడికితే ఏంటంటే మంచిగా గ్రేవీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో కలర్ అయితే బాగుంది. టమాటా అయితే వేసుకున్నాం. ఒకవేళ మన కారపొడి సరిపోతే ఓకే, సరిపోకపోతే లైట్గా వేసుకోవచ్చు. సూప్ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. కర్రీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో కొత్తిమీర అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం చికెన్ అయితే మంచిగా ఉడికింది. సో టేస్ట్ చూసేద్దాం. చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, దించేసుకుందాం. కర్రీ అయితే చాలా అంటే చాలా మంచి కలర్గా వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో మరి ఒకసారి చూద్దాం. బా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో ఏందో అనేసి అనుకున్నా. కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉంది. సో మా తమ్ముడు వస్తాడు ఇప్పుడు. మా తమ్ముడు టేస్ట్ చూసి చెప్తాడు. ఒకసారి మా తమ్ముడు చూస్తా. అక్షయ్ రారా అన్న, చెప్పు ఒకసారి కర్రీ టేస్ట్ చేయరా. రంగు అయితే బాగుందన్న, చాలా బాగుందన్న కర్రీ. సో మనలాగా చెప్పు. కర్రీ అయితే బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరో వీడియోలో మరో కర్రీతో మీ ముందుకు వస్తా. సో అప్పటిదాకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు పార్త్ మ్యాచ్ వ్లాగ్స్ని. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చికెన్ కర్రీ అంటే ఫస్ట్ టైం వ్లాగ్ రూపంలో చికెన్ చేయడం అంటే ఏమైనా మిస్టేక్ అయితే క్షమించండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా ఇస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పార్త్ మ్యాచ్ వ్లాగ్స్.